హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన తెలుగు యూట్యూబర్ల ఇన్కమ్, యూట్యూబ్ ఎర్నింగ్స్ అయితే రఫ్గా క్యాల్కులేట్ చేసి చూద్దాం. ఫస్ట్ హర్ష సాయికి ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ 10.8 మిలియన్స్ అయితే ఉన్నారు. ఇతనికి రెగ్యులర్గా వీక్లీ 1 వీడియో పోస్ట్ చేసినా కూడా దాదాపు ఒక 40 నుంచి 44 లక్షల వరకు అయితే ఎర్నింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ నా అన్వేషణకైతే 2.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అన్నకి మినిమం 40 to 45 lakhs పర్ మంత్ అయితే వస్తుంది. నెక్స్ట్ షణ్ముఖ్ జశ్వంత్కి 4.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇతను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే షణ్ముఖ్ జశ్వంత్ మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి రీసెంట్గా వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. ఇంతకుముందు అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య ఇట్లా వెబ్ సిరీస్ చేసేవాడు కనుక ఒక 10 daysకి ఒక వీడియో అయితే పోస్ట్ చేసేవాడు. అట్లా రెగ్యులర్గా పోస్ట్ చేస్తే మాత్రం ఒక 10 lakhs వరకు అయితే ఎర్నింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిల్మీ మోజీ, వీళ్ళు కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తారు. 5.29 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. రఫ్గా 15 lakhs to 18 lakhs వరకు అయితే ఎర్నింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రసాద్ అన్నకైతే 4.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ రెవెన్యూ అయితే ఒక 13 to 15 lakhs పర్ మంత్ అయితే వస్తుంది. ఇవి కాకుండా టెక్ ఛానల్ కాబట్టి అన్నకి ప్రమోషన్స్ అయితే చేస్తాడు, మొబైల్స్ రివ్యూస్ ఇస్తాడు కాబట్టి ఆ మొబైల్స్ వాళ్ళ తరపు నుంచి ఇంకెక్కువ అయితే ఇన్కమ్ అయితే వస్తుంది. దీనికి డబుల్ అయితే ఇన్కమ్ అయితే సంపాదిస్తాడు ప్రసాద్ అన్న. నెక్స్ట్ శ్రావణీస్ కిచెన్, వీళ్ళకైతే 4.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళు కుకింగ్ వీడియోస్ అయితే చేస్తారు, స్వీట్స్ కానీ నాన్ వెజ్ కానీ కర్రీస్ స్వీట్స్ ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకైతే ఒక 4 lakhs వరకు అయితే రఫ్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాంకాక్ పిల్ల, వీళ్ళకైతే 3.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు వ్లాగ్స్ అయితే చేస్తారు, వీళ్ళు బ్యాంకాక్లో ఉంటారు. రీసెంట్గా అయితే ఇండియాకి వచ్చారు, ప్రజెంట్ ఇండియాలోని విలేజ్లో వ్లాగ్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేస్తారు కాబట్టి ప్రొడక్ట్స్ గురించి, సో అక్కడ నుంచి కూడా ఇన్కమ్ అయితే వస్తుంది. యూట్యూబ్ నుంచి అయితే వచ్చేది మినిమం 5 lakhs వరకు అయితే ఉంటుంది పర్ మంత్. నెక్స్ట్ అమ్మ చేతి వంట, వీళ్ళకైతే 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 19 lakhs to 20 lakhs వరకు అయితే ఎర్నింగ్ వస్తుంది పర్ మంత్. వీళ్ళ కుకింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ సంజయ్ తుమ్మ, వీళ్ళు చెఫ్, యూట్యూబ్ ఛానల్ ఏమైతే వాచ్ చెఫ్ అని ఉంటుంది. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఇంకో ఛానల్ కూడా ఉంది, దానికి కూడా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వాచ్ చెఫ్ ఛానల్కి అయితే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఒక 18 to 20 lakhs పర్ మంత్ అయితే యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ వస్తుంది. ఇది కాకుండా ప్రొడక్ట్ రివ్యూస్ చేస్తారు కాబట్టి దానికి కూడా ఇంకా ఇన్కమ్ అయితే వస్తుంది. వీళ్ళ వీడియోస్లో ఓన్లీ కుకింగే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ వైఫ్ కూడా కనిపిస్తారు. ఈయన ఆయన చేసిన వంటని ఆయననే ఆస్వాదిస్తూ తింటూ కొంచెం మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాడు ప్రొడక్ట్స్ గురించి. సో ఈయనకి 20 lakhs వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ హైదరాబాద్ డైరీస్, వీళ్ళు హిందీ బేస్డ్ కంటెంట్ అయితే ఎక్కువ చేస్తారు, ఫ్యామిలీ కామెడీ వెబ్ సిరీసెస్ షార్ట్ ఫిలిమ్స్ లాగా చేస్తారు. వీళ్ళకి 2.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అప్రాక్సిమేట్లీ ఒక 8 lakhs వరకు అయితే వస్తుంది పర్ మంత్. నెక్స్ట్ మహాతల్లి, ఈవిడకైతే 2.05 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్. కానీ ఈవిడ వీడియోస్ అయితే చేయట్లేదు రెగ్యులర్గా లాస్ట్ 6 months నుంచి. రీసెంట్గా తను ప్రెగ్నెంట్ అయింది, సో మేబీ దానివల్లనే వీడియోస్ చేయకపోతుండొచ్చు. ఒకవేళ రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తే మాత్రం 10 lakhs to 12 lakhs పర్ మంత్ అయితే వస్తుంది. నెక్స్ట్ వైరల్లీ, వీళ్ళు కామెడీ వీడియోస్ అయితే వెబ్ సిరీస్ అయితే చాలా బాగా చేస్తారు, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి 1.76 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కానీ వీళ్ళకి వ్యూస్ అయితే చాలా వస్తూ ఉంటాయి మిలియన్స్లో, కాబట్టి వీళ్ళకి 30 to 35 lakhs వరకు పర్ మంత్ అయితే వస్తుంది. లాస్యాకి అయితే ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అక్కడికి 1.84 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. రఫ్గా ఒక 7 lakhs to 8 lakhs మధ్యలో అయితే వస్తుంది ఎర్నింగ్, వితౌట్ ప్రమోషన్స్ కలిపితే ఇంకెక్కువగానే ఉండొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. ఇందులో కనుక మీ ఫేవరెట్ యూట్యూబర్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఏ యూట్యూబర్ ఇన్కమ్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.